హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏమో బాగుంది వీడియోలు చూద్దాం. మొదటగా వచ్చేసి వైరల్ ప్రపంచం. ఇది వచ్చేసి సోషల్ మీడియాలో జరిగే ఒక లవ్ స్టోరీని తీసుకొని చేశారు. ఓన్లీ వీడియో కాల్స్ ద్వారా ఉంటుంది. సో వేరే దూరం ఉన్న లొకేషన్స్లో ఉంటే వీడియో కాల్ ద్వారా ఎలా లవ్ చేసుకుంటారు, అది ఎలా బ్రేకప్ అవుతాయి, ఎలా ఎండ్ అవుతుంది అనేది దాని మీద చూపించారు. సో మొత్తం ఎక్కువ క్రెడిట్ అంతా ఎడిటర్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎవ్రీ సెకండ్కి ఒక ఫ్రేమ్ మారుస్తూ ఉంటారు ఎడిటర్. సో ఆయన పనితనం మాత్రం ఇక్కడ సినిమాలో చాలా క్లియర్ కనబడింది. మిగతా వాళ్ళ యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చేసినప్పటికీ కొంచెం ఏదో బోర్ ఫీల్ వచ్చింది. ఎందుకంటే బయట అవుట్ సైడ్ ప్రపంచం కనబడదు కాబట్టి బోర్ ఫీల్ వచ్చేసింది. అండ్ ఎస్పెషల్లీ మనకి కొన్ని న్యూడ్ ఫొటోస్ కానీ అలా పంపించుకుంటారు కదా వీడియో కాల్స్లో, అలాంటివి సీన్స్ కూడా చాలా రియాలిటీగా చూపించడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఇది 1 అవర్ 39 మినిట్స్ అలా ఉంటుంది. బట్ నాకైతే పెద్దగా నచ్చలేదు గాయస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద డెవిల్స్ చైర్. ఇది వచ్చేసి ఒక లో ప్రొడక్షన్ వాల్యూస్తో తీసిన సినిమా అన్నమాట. కథ బాగున్నప్పటికీ దాని మేకింగ్లో ఫెయిల్ అయిపోయారు. దాని ప్రజెంటేషన్ చేయడంలో చాలా ఫెయిల్ అయిపోయారు డైరెక్షన్ టీమ్ అండ్ టెక్నికల్ టీమ్. ఎందుకంటే లో బడ్జెట్ ఉండడం వల్ల కావచ్చు అనిపించింది. ఎందుకనంటే ఆ కథ డిమాండ్ చేసినప్పుడు ఆ సీన్స్ కానీ అవన్నీ కానీ ఒక చిన్న రూమ్లో పెట్టి చేస్తారు. ఆ చైర్ అనే వాల్యూని కూడా కొంచెం డిజైన్ చేసుకుంటే బాగుండు అనిపించింది. అట్లీస్ట్ లో లైటింగ్ మేకింగ్లో చేసిన ఆ చైర్కి చాలా శక్తులు ఉన్నాయనే ఫీల్ మాత్రం కలిగేది. జస్ట్ ఏదో సీరియల్ లైటింగ్ అలా పెట్టి చేశారు. సో దాని ద్వారా మనకు ఆ ఫీల్ మొత్తం వెళ్ళిపోయింది. ఒక అదిరి యాబి గారి క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే పెద్దగా అయితే ఎవరిది కూడా పర్ఫార్మెన్స్ అయితే అనిపించలేదు. పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. సీరియల్ మేకింగ్లో అనిపించింది కథ స్టాండర్డ్స్ ఉన్నప్పటికీ కూడా. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సారంగపాణి జాతకం. ఈ సినిమా వచ్చేసి చాలా ఎక్స్పెక్ట్ చేశాను కామెడీ. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత కామెడీ అయితే ఏం లేదు గైస్. జస్ట్ నార్మల్గా టైంపాస్ కోసం అలా వాచ్ చేయొచ్చు. ప్రియదర్శి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అండ్ వైవా హర్ష గారి పర్ఫార్మెన్స్, వీళ్ళ మధ్యలో జరిగే సంభాషణలను బట్టి జరిగే కొన్ని కామెడీస్ మాత్రం బాగుంటాయి. తప్పించేస్తే చూడాలదగ్గ సినిమా అయితే పెద్దగా అనిపించలేదు గైస్. సాంగ్స్ బాగున్నాయి, కొన్ని మ్యూజిక్ అక్కడక్కడ బాగానే చేశారు. అండ్ ఈ వారంలో పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి టైంపాస్ కోసం ఈ సినిమా ఒకసారి అట్లా వాచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెండులం. ఇది వచ్చేసి ఈ మన నైట్ టైంలో పడుకున్నప్పుడు వచ్చే కళల గురించి ఉంటుంది. ఇది సైన్స్కి సంబంధించిన చాలా దగ్గర ఉంటుంది కాబట్టి మొత్తం ఎండ్ వరకు చూశాను. ఎంత అంటే అంత చాలా బోర్ ఉంది. వాటి గురించి చెప్పేటప్పుడు కొన్ని రివిలేషన్ చేసిన సీన్స్ మాత్రం పక్కన పెట్టేస్తే ఇంకా మిగతాదంతా జీరో అన్నమాట. నాకైతే పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ సినిమాని మీరు ఖచ్చితంగా పెట్టుకున్నప్పటి నుంచి లాస్ట్ వరకు కూర్చొనే చూడాలి. ఎందుకంటే మిస్ అయితే ఏది కళ జరుగుతుంది, ఏది రియాలిటీ జరుగుతుంది అని కూడా అర్థం కాలేదు. నేను చాలా సీరియస్గా చూసినప్పటికీ నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. సో పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే, అది కూడా సినిమాలు ఏం లేవు కాబట్టి టైంపాస్ కోసం ఒకసారి సారంగపాణి జాతకం అలా వాచ్ చేయండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.